గాడిదకి ఎప్పుడు విలువ వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ గాడిద మీద కూర్చున్నారో అప్పుడు విలువ గాడిదకి వచ్చింది. ఈరోజు మన జీవితాలు కూడా విలువలేవు. ఎలా విలువలేవండి అని అంటున్నారా? చెడుతనము మనలో ఉంటే మనకి విలువ లేదు. మనలో పాపం ఉంటే మనకి విలువ ఉండదు. మనం మారకుండా ఏమంటే దేవునికి విరోధంగా మనం బ్రతికితే కనుక మనకి విలువ లేదు. మనకి విలువ ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడైతే నువ్వు మారు మనస్సు పొందుతావో, ఎప్పుడైతే క్రీస్తు కొరకు నమ్మకంగా నువ్వు జీవిస్తావో, యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలోనికి వస్తే అప్పుడు నీకు విలువ ఉంటుంది. చాలా మందికి విలువ ఎలా ఉంటుంది అనుకుంటారంటే, డబ్బును బట్టి విలువ మనుషులకి విలువ వచ్చు. వారి ఆస్తిని బట్టి, వారికున్న పొలాల బట్టి, వారికున్న బంగారం బట్టి, వారికున్న అంతస్తులను బట్టి మనుషులు విలువిస్తారేమో కానీ విలువ క్రీస్తుని మనం సంపాదించుకోవాలి. ఆ విలువ మనకి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే క్రీస్తుని సొంత రక్షకుడిగా మనం సంపాదించుకుంటామో, ఆయన రక్తము చేత ఎప్పుడైతే మనం కడగబడతామో, పరిశుద్ధులుగా గుంపులోనికి వస్తామో, మారు మనస్సు పొంది రక్షణలో నిలబడి పాపాన్ని అసహించుకుని యేసుక్రీస్తు ప్రభు కొరకు నమ్మకముగా మనం కొనసాగుతామో అప్పుడే యేసు ప్రభు మన హృదయంలోనికి వస్తారు. మనలోనికి వచ్చారంటే మన ఆలోచనలు మారిపోయాయి. ఇదివరకు పోక్రి మాటలు, సరసాల బూతులు, నీచమైన బ్రతుకు మంది. అలాంటి బ్రతుకు ఏమంటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మారిందంటే అర్థం ఏంటి తెలుసా? ఇంతకు ముందు నువ్వు మాట్లాడుతున్న వ్యర్థమైన క్రియలు నీలో ఉన్నాయి, అపవిత్రమైన క్రియలు నీలో ఉన్నాయి. ఇవన్నీ నువ్వు విడిచిపెట్టావని దానికి అర్థం ఏంటి? యేసు నీలోనికి వచ్చాడు. యేసు నీలోనికి వచ్చారు కాబట్టి నీకేమొచ్చింది? ఇప్పుడు విలువ వచ్చింది. అందుకే చాలామంది మారు మనసు పొందక ముందు ఎలా ఉండేవాడండి, ఎలా ఉండేదండి, ఇప్పుడు చక్కగా ప్రభు బిడ్డగా మారింది. ఇదివరకు వేరు, ఇప్పుడు వేరు. చాలామంది చూడండి, తాగుబోతులు, రోడ్ల మీద దొల్లేవారే ఈరోజు క్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతికేవారు ఎందరో త్యాగవంతులుగా ఉండి ప్రసంగాలు కూడా బోధించే సేవకులుగా ఎందరో ఉన్నారు. దొంగలు మారారు, నరహంతకులు మారారు, వ్యభిచారులు మారారు. అంటే వీళ్ళందరూ మారి ప్రభులోనికి వచ్చి నిలబడుతున్నారంటే అంతకు ముందు వారు ఎలా ఉన్నారు చెప్పండి? దేవునికి విరోధంగా బ్రతికారు. ఎప్పుడైతే రక్షణ పొంది క్రీస్తులో అడుగు పెట్టారో వారిలోనికి యేసు వచ్చాడు కాబట్టి స్వభావం ఏమైంది? మారిపోయింది. స్వభావం మారిపోతే తనకి ఏమొచ్చింది? ఇప్పుడు ఘనత, విలువ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనలోనికి ఏమండి ఎప్పుడైతే మనలోనికి వచ్చారో మనకి ఖచ్చితంగా ఏమొస్తుంది తెలుసా? విలువ వస్తుంది.